నమస్తే అండి, నేను విజయశీల ఫ్రమ్ సంప్రద, మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు మనం ప్యూర్ కంచి కాటన్ శారీస్, మత్స్య అండ్ రుద్రాక్ష కాన్సెప్ట్ మోటివ్స్తో ఉన్న చీరల్ని చూద్దాం. అలాగే వాటిలో ఉన్న పనితనం గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ శారీ వచ్చేసి కనకాంబరం కలర్ కాంబినేషన్తో ఉంది. చీర బార్డర్ టూ సైడ్స్న ఈక్వల్ బార్డర్, ఎల్లో కలర్ కాంబినేషన్తో మనకి శారీ బార్డర్స్ వచ్చాయి. ఎల్లో మీద అంతా బ్లాక్ కలర్తో థ్రెడ్ వీవింగ్ అంతా మత్స్య మోటివ్స్ అలాగే రుద్రాక్ష మోటివ్స్తో పాటుగా వచ్చింది. ఒక మోటివ్ మత్స్య మోటివ్ అయితే మరో మోటివ్ రుద్రాక్ష మోటివ్, ఇలా కంటిన్యూస్గా ఆల్టర్నేటివ్గా మనకి రన్ అవుతూ వెళ్తాయి. సేమ్ డిజైన్ మనకు ఒక 7 రోస్లో కంటిన్యూస్గా వచ్చింది. పైన కింద ఒక చిన్న బ్లాక్ స్ట్రైప్ లాగా, అలాగే అటు ఇటు చిన్నగా గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి బార్డర్ అంతా వీవ్ చేశారు. బాడీ పార్ట్కి వస్తే శారీ బాడీ అంతా ప్లెయిన్ కనకాంబరం కలర్ కాంబినేషన్తో ఉంటుంది. ఈ చీర పళ్ళు కూడా చాలా డిఫరెంట్ మోటివ్తో డిజైన్ చేయడం జరిగింది. ఈ శారీ పళ్ళు అంతా కంప్లీట్ డిజైనర్ వేలో డిఫరెంట్ వీవింగ్తో పాటుగా ఇవ్వడం జరిగింది. పైన అంతా మనకి యాబ్స్ట్రాక్ట్ వేలో డైమండ్ బూటీస్, వాటి చుట్టూ 4 డాట్స్, సెంటర్లో ఒక డాట్ తీసుకుని ఒక రో అంతా వీవ్ చేశారు. నెక్స్ట్ రోలో అంతా రుద్రాక్ష మోటివ్ అలాగే మ్యాంగో మోటివ్స్ తీసుకున్నారు. నెక్స్ట్ రోలో అంతా మత్స్య మోటివ్స్ అలాగే రుద్రాక్ష మోటివ్స్ వస్తాయి. తర్వాత సేమ్ డిజైన్ మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో రిపీట్ అవుతూ వెళ్తాయి. సేమ్ డిజైన్ ఒక స్ట్రైప్ లాగా పై సైడ్న కింద సైడ్న తీసుకొని శారీ సెంటర్ పార్ట్లో కంప్లీట్గా ఒక డిఫరెంట్ మైథలాజికల్ మోటివ్ తీసుకొని వీవ్ చేశారు. ఈ మోటివ్లో మనకి అన్ని ట్రెడిషనల్ మోటివ్స్ కాన్సెప్ట్స్ కనబడతాయి. పీకాక్ హెడ్, ఎలిఫెంట్ లెగ్, అలాగే ఒక హార్స్, ఇంకో లయన్, ఇలా మనకి అన్ని కాన్సెప్ట్స్ ఒకే మోటివ్లో కనబడతాయి. కొద్దిగా కామధేను టైప్లో ఉన్న ఈ మోటివ్ మనకి సెంటర్ పార్ట్లో కవర్ అయింది. నెక్స్ట్ అంతా సేమ్ డిజైన్ పైన వచ్చిన డిజైనే కింద రిపీట్ అయ్యింది. సో కంప్లీట్ డిఫరెంట్ పళ్ళుతో పాటు ఉన్న ఈ చీరకి కంటిన్యూస్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. చీరలో వచ్చిన బ్లౌజ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఈ శారీతో పాటు ట్రై చేయొచ్చు. లేదంటే డిఫరెంట్గా ఏదైనా బ్లౌజ్ ట్రై చేయాలి అంటే బోర్డర్లో వచ్చిన బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్తో కూడా మనం ఏదైనా బ్లౌజ్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి బేజ్ కలర్ కాంబినేషన్ మీద శారీ బార్డర్ అంతా రస్ట్ కలర్తోనూ బ్లాక్ అండ్ ఎల్లో థ్రెడ్ వీవింగ్తో పాటుగా ఉంది. పళ్ళు పాటుకు వస్తే పింక్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్తో మనకి ఈ శారీ పళ్ళునంతా వీవ్ చేయడం జరిగింది. ట్రెడిషనల్ మోటివ్ పార్ట్కి వస్తే బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్, పింక్, ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్స్తో పాటు బ్లాక్, గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ కూడా వచ్చాయి. ఆరెంజ్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ కూడా కవర్ అయింది. సో కంప్లీట్ ఆల్ కలర్స్తో మనకి ట్రెడిషనల్ మోటివ్ని అందంగా వీవ్ చేశారు. గ్రీన్ కలర్ కాంబినేషన్కి రస్ట్ బార్డర్ అలాగే థ్రెడ్ వీవింగ్ అంతా ఎల్లోతోనూ జూట్ వీవింగ్తోనూ వచ్చింది. సో సింపుల్గాను సటిల్గాను ఈ చీర బాగా ఎలివేట్ అవుతుంది. పళ్ళు పాటుకు వస్తే జూట్ వీవింగ్తో పాటు బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో మనకి ఈ శారీ పళ్ళునంతా వీవ్ చేశారు. అలాగే మల్టీ కలర్ వేలో ఈ మైథలాజికల్ మోటివ్ని అందంగా వీవ్ చేయడం జరిగింది. పింక్ కలర్ కాంబినేషన్ మీద కల్నేత్లో వైలెట్ మజెంటా లాగా మనకు కనబడుతుంది. డ్యూయల్ టోన్లో వచ్చిన బార్డర్తో జూట్ వీవింగ్ అంతా
ఎల్లో కలర్ కాంబినేషన్తో పాటుగా ఉంది. సో కాంట్రాస్ట్ వేలో ఈ చీర చాలా అందంగా ఎలివేట్ అయింది. అలాగే పళ్ళు పాటుకొస్తే వైలెట్ కలర్ కాంబినేషన్, ఎల్లో కలర్ కాంబినేషన్, అలాగే జూట్ వీవింగ్తో పాటుగా ఉంది. చీరకి ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ని మనం ట్రై చేయాలి అనుకుంటే బార్డర్లో వచ్చిన మెజెంటా కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ వేలో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. బ్లాక్ ఫ్యాన్స్కి అలాగే బ్లాక్ కలర్ని ఇష్టపడే వాళ్ళకి ఈ చీర కాంట్రాస్ట్ వేలో చాలా అందంగా ఎలివేట్ అవుతుంది. బార్డర్ వచ్చేటప్పటికి రస్ కలర్ కాంబినేషన్తో మనకి శారీ బార్డర్ వచ్చింది. జూట్ వీవింగ్తోనూ ఎల్లో కలర్ థ్రెడ్ వీవింగ్తోనూ బార్డర్ అంతా ఎలివేట్ అవుతుంది. పళ్ళు పాటుకొస్తే పింక్ కలర్ కాంబినేషన్, ఎల్లో కలర్ కాంబినేషన్, అలాగే జూట్ వీవింగ్ బ్లాక్ మీద చాలా కాంట్రాస్ట్ వేలో అందంగా ఎలివేట్ అయింది. అలాగే మన మోటిఫ్లో కూడా అన్ని కలర్ కాంబినేషన్స్ రావడం వల్ల, అందులోనూ బ్లాక్ కలర్ మీద అవ్వడం వల్ల ఇంత అందంగా కనబడుతుంది. డ్యూయల్ టోన్లో పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో కల్నేతలో అందంగా నేసిన ఈ చీరకి బార్డర్ అంతా బ్లాక్ థ్రెడ్ వేవింగ్తో పాటు గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా వాడడం వల్ల కాంట్రాస్ట్ వేలో మనకి బార్డర్ అంతా ఎలివేట్ అయింది. అలాగే పళ్ళు పాటుకొస్తే మెరూన్ కలర్ కాంబినేషన్, వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ థ్రెడ్ వీవింగ్ అంతా ఈ చీర పళ్ళులో వచ్చింది. అలాగే మన మైథలాజికల్ మోటిఫ్ కూడా మల్టీ కలర్ వేలో ఎలివేట్ అవుతుంది. డ్యూయల్ టోన్లో బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చిన ఈ చీరకి థ్రెడ్ వీవింగ్ అంతా జూట్తోనూ అలాగే ఎల్లో కలర్తోనూ వచ్చింది. సో కాంట్రాస్ట్లో పళ్ళు కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేయడం వల్ల జూట్తోనూ ఎల్లో కలర్ థ్రెడ్ వీవింగ్తో పాటు అందంగా ఎలివేట్ అయింది. మోటిఫ్లో కూడా మనకి అన్ని కలర్స్ రావడం వల్ల కాంట్రాస్ట్ వేలో ఎలివేట్ అవుతుంది. చూసారు కదండి, మంచి ట్రెడిషనల్ కంచి కాటన్ శారీస్ మన ఇండియన్ రిచ్ హెరిటేజ్ని అలాగే కల్చర్ని ఎలివేట్ చేస్తూ అందంగా చూపిస్తున్న ఈ కంచి కాటన్ శారీస్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే జెన్యూన్ హ్యాండ్లూమ్స్ని మాతో పాటు మీరు ప్రమోట్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మరవద్దు.